హాయ్ లీగల్ స్టేటస్ ఆఫ్ మైనర్. మీరు మైనర్కు అప్పు ఇస్తున్నారా, మీరు మైనర్తో కాంటాక్ట్ చేస్తున్నారా, లేకపోతే ఎనీ పార్ట్నర్షిప్ కానీ ట్రాన్సాక్షన్ విత్ మైనర్. సో చట్టం ఏం చెప్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందుకు వెళ్దాం. సో లీగల్ స్టేటస్ ఆఫ్ మైనర్. సో వైడ్ అబ్ ఇన్షో దిస్ ప్రిన్సిపల్ మీన్స్ ఏంటంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వైడ్. సెక్షన్ 11 ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ ఏం చెప్తుందంటే మీరు మైనర్తో చేసే ఎనీ కాంట్రాక్ట్ అది చెల్లదు, అది స్టార్టింగ్ నుంచి అది చెల్లదు. సో అది అటువంటి కాంట్రాక్ట్ మీరు లీగల్గా ఎన్ఫోర్స్ చేయలేరు. సో వన్ ఆఫ్ ది ఫేమస్ కేసు ఏముందంటే మొహిరి బీబీ వర్సెస్ దామోదరావు కేసులో. సో కేసు జడ్జిమెంట్ ఏమొస్తుందంటే, సో ఇట్లే ఒక మనీ లెండర్ ఏం చేస్తాడంటే, ఒక మనీ లెండర్ ముందుగానే అడ్వాన్స్ ఇస్తాడు. అడ్వాన్స్ ఇచ్చినానని చెప్పేసి దానికోసం ప్రాపర్టీని మార్టిగేజ్ చేస్తారు, మైనర్ ప్రాపర్టీని. సో కోర్టు ఏం చెప్తుందంటే ఆ ప్రాపర్టీ మార్టిగేజ్ చెల్లదు. సో మనీ లెండర్ కూడా ఆ మనీ రికవర్ చేసుకోలేరు. ఈవెన్ ప్రామిసర్ నోటుపై తీసుకునే మనీ కూడా మీరు మైనర్ దగ్గర నుండి కలెక్ట్ చేయలేడు. సో లీగల్గా ఎటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఉండదు. ఈవెన్ పార్ట్నర్షిప్ ఫామ్లో కానీ ఎటువంటి నష్టాలు వస్తే మైనర్ బాధ్యుడు కాడు. సో మైనర్ యొక్క రైట్స్ విషయంలో